ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీ ఘనమైన మహోన్నతమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనాలు యేసయ్యా. మమ్ములను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని చంకను పెట్టుకుని రక్షించు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. మీ దుఃఖ దినములు సమాప్తములగునని సెలవిచ్చిన తండ్రి, నీతిమంతులు ఇల్లు నిలుచునని సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధ నామము గల దేవా, మాకు కృపాధారమైన దేవా, మీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, గడిచిన దినమంతా నీ కృపచేత రక్షించి, నీ రెక్కల చోటను భద్రపరిచి, క్షేమమునిచ్చి, మరి ఒక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు యేసయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో లోకంలో ప్రేమను వెతుకుచున్న అమాయకులను, అజ్ఞానులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. లోకం వైపు చూస్తూ ఇదే ప్రేమ అనుకునే భ్రమలో నుండి యవనస్తులను విడిపించి, సిలువ వైపు చూస్తూ స్వచ్ఛమైన మీ ప్రేమను గ్రహించేలా వారి కన్నులు తెరవండి యేసయ్యా. బాధ పెట్టే ప్రేమలు, ప్రాణం తీసే ప్రేమలను విడిచిపెట్టి నన్ను ఆదరించే ప్రేమ, నా కొరకు ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమను అనుభవించి అందరికీ పంచే ధన్యత ఇవ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రభువా, ఎంతోమంది బిడ్డలు వివిధ రకాలైన వ్యాధులతో బాధపడుచున్నారయ్యా. యెహోవా రాఫా, మీ పరిశుద్ధ హస్తంతో తాకి వారిని స్వస్థపరచండి యేసయ్యా. కష్టాల పాలై, అప్పుల పాలై, బాధతో కృంగిపోతున్న వారిని ఆర్థికంగా బలపరచండి తండ్రి. నష్టాల నుండి విడిపించండి ప్రభువా. శోధనలో పడి పాపం చేస్తున్న వారిని విడిపించి ఆత్మీయంగా బలపరిచి విశ్వాసంలో స్థిరపరచండి అయ్యా. నీ బిడ్డల కన్నీటిని తుడిచి వారి వేదనంతటిని తీసివేసి మీ వాక్యంతో ఆదరించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతోమంది బిడ్డలు కుటుంబ పోషణ లేక ఎన్నో ఇబ్బందులు అనుభవిస్తూ, ఆదరణ లేక మానసికంగా కృంగిపోయి మీ దయగల చూపు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను కనికరించి మీ కృప, కనికర, వాత్సల్యముతో వారిని ఆశీర్వదించుము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే నీ పాదాల చెంతకు చేరి ఇది నా బాధ, ఇది నా శ్రమ, ఇది నా అనారోగ్యం అని ఎవరైతే చింతిస్తున్నారో అట్టి వారిని యేసయ్యా నీ నామములో ఈ క్షణమే విడుదల దయచేయండి అయ్యా. ఈరోజే వారి పాపము నుండి విడుదల పొంది క్షమించబడి చక్కగా నిలవబడి నిన్ను స్తుతించినట్లుగా చక్కటి జీవితం జీవించి నిన్ను మహిమపరచినట్లుగా వారికి నీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి అయ్యా. ఎంతోమంది వారి కుటుంబ జీవితాలలో ఎన్నో సంవత్సరాలుగా విడిపోయి భార్యాభర్తలుగా ఎటువంటి సంబంధం లేని పరిస్థితులలో దూరమైన వారిని సాతాన అంధకార శక్తులను దూరపరిచి నీ నామములో ఒకరితో ఒకరు సమాధానపడి కుటుంబమును కట్టుకున్నట్టుకు సహాయం దయచేయం తండ్రి. అయ్యా, నిన్ను నమ్మి నీ అందు విశ్వాసముంచి కొంతమంది సహోదరులు కొన్ని సంవత్సరాలుగా గర్భఫలం లేక అవమానంతో ఉన్న దంపతులకు విడుదల దయచేయం తండ్రి. ఇప్పుడే చక్కటి బిడ్డ ఉత్పత్తి అగుటకు మీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించం తండ్రి. ఆశ్చర్య కార్యము వారి జీవితాల్లో జరిగించండి అయ్యా. ఈ రోజంతా మీరు మాకు తోడైనండి అయ్యా. మా పనులలో, మా ప్రయాణాలలో, మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో మీరు మాకు తోడై ఉండి మీ చిత్త ప్రకారం చేయం తండ్రి. సమస్తమును మీ అధికారముకు ఒప్పుకొనుచు ఈ దీన ప్రార్థన మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసయ్య దీవెన, ఆశీర్వాదము, మేలులు మనందరిపై ఉండునుగాక. ఆమెన్.